జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, సీఎం సమీక్షకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతోనూ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్తో సమీక్ష నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లోని ఎంపీ కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులు అంటే మంత్రులందరూ కూడా ప్రచారంలో ఉండడంతో అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈ సమీక్షకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2 విడతల్లో 4 రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. గత నెల 31వ తేదీన, ఈ నెల 1, 4, 5 తేదీలలో కూడా ముఖ్యమంత్రి రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న స్థితిగతులు ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, అదేవిధంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ ఉండడంతో పోలింగ్ సమయం చేపడుతుండటంతో పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రతివ్యూహాలతో ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళ బలాబలాలు ఏవో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, తదితర అన్ని అంశాల మీద సమీక్ష చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. డివిజన్ల వారీగా, వార్డుల వారీగా కూడా మొత్తం కూడా మంత్రులకు అప్పగించి అక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగేటట్టుగా, అదేవిధంగా అక్కడ ఎన్నికలకు సంబంధించి మెజారిటీ కాంగ్రెస్ వచ్చినట్టుగా చూసే బాధ్యత కూడా మంత్రులకు అప్పగించారు. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు కూడా కొంతమందిని మంత్రులతో అటాచ్ చేసినట్టుగా సమాచారం ఉండదు. వీటన్నిటి మీద అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలా, అక్కడ ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శిరీష, ధన్యవాదాలు తిరుపాల్.